వెల్కమ్ టు మిస్టర్ సి ట్యుటోరియల్స్. టుడే వీడియో టీఎస్సీకి సంబంధించి కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉంటాయి, నార్మలైజేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా దానివల్ల వచ్చే మార్పులు ఏ విధంగా జరగబోతున్నాయి, రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, సెలెక్టర్ లిస్టు, మెరిట్ లిస్టు, వీటికి సంబంధించిన అన్ని వివరాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్టయితే సబ్స్క్రైబ్ చేయగలరు. అదేవిధంగా ఎవరికైతే వీడియో అవసరం అవుతుందో వాళ్ళకి షేర్ చేయగలరు. అయితే ఈ కొన్ని రోజులు గ్యాప్ తీసుకొని చేయడానికి గల కారణం ఏంటంటే ఈ కట్ ఆఫ్స్ సంబంధించి అందరి దగ్గర నుండి కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి వీటికి కొంత టైం అయితే పట్టడం అయితే జరిగింది. సో వాటికి సంబంధించి వివరాలు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏం చూసినట్టయితే పోస్ట్ ప్రయారిటీ ఆర్డర్ ఏ విధంగా ఇస్తారని అడుగుతున్నారు. దీనికి సంబంధించి చూసినట్టయితే మనం అప్లికేషన్ పెట్టేటప్పుడు 1 నుండి 4 ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది కదా. వాటిలో మనం ఏ ప్రయారిటీ ఆర్డర్లో పెట్టామో మనకు పోస్టింగ్ కూడా అదే ప్రయారిటీ ఆర్డర్లో రావడం జరుగుతుంది. కొంతమంది మున్సిపాలిటీని ముందు పెట్టుకున్నారు, దాని తర్వాత మున్సిపల్ కార్పొరేషన్స్ పెట్టుకున్నారు, దాని తర్వాత ఈ యొక్క గ్రామాలకు సంబంధించి ఉన్నాయి కదా వాటిని పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ ట్రైబల్ సంబంధించినవి, నెక్స్ట్ ఆశ్రమ పాఠశాల అన్న ట్రైబల్స్ అన్న ఒకటే, వాటికి సంబంధించిన పెట్టుకున్నారు. తర్వాత జోలన్ డిపార్ట్మెంట్లో ఒక 2-3 డిస్ట్రిక్ట్లకు సంబంధించి జోలన్ డిపార్ట్మెంట్లో కూడా పోస్ట్ ఉండడం జరిగింది. ఈ విధంగా పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది మనం ఇవ్వడం జరిగింది కదా. వాటిని మార్చుకునే అవకాశం అయితే ఇవ్వలేదు ప్రజెంట్ ఇప్పటి వరకు. అయితే ఈ వరుస క్రమంలో మనం ఏదైతే పెట్టుకున్నామో మనకు వచ్చే లిస్ట్ ఆధారంగా మనం ముందు ఉంటే మనం పెట్టుకున్న వాటిలో మున్సిపాలిటీ అంటే మున్సిపాలిటీలో ఎన్ని సీట్లు ఉన్నాయి, ఒక 20 సీట్లు ఉన్నాయి అనుకోండి, 20 పోస్టులు ఉన్నాయనుకోండి, మనకంటే ముందు ర్యాంకులు ఉన్నవాళ్ళు 20 పోస్టులు కూడా తీసుకోకుండా ఉంటే మన నెంబర్ వచ్చేసరికి మున్సిపాలిటీ అనేది మనకు రావడం జరుగుతుంది. ఒకవేళ 20 మంది కూడా మున్సిపాలిటీస్ తీసేసుకున్నారు అనుకోండి, మన సెకండ్ ఆప్షన్ అనేది కన్సిడర్ చేయడం జరుగుతుంది. అప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి అవి ఒక 40 పోస్టులు ఉన్నాయి అనుకోండి, ఆ 40 మంది మనకంటే ముందు 40 మంది ఉంటే ఆ మున్సిపల్ కార్పొరేషన్ కూడా రాదు. అలా కాకుండా ఆ 40 మంది కాకుండా మనకి పోస్ట్ మిగిలితే మనకి మున్సిపల్ కార్పొరేషన్ రావడం జరుగుతుంది. అది కాదంటే థర్డ్ దానికి వెళ్తారు. ఎక్కువగా ఈ ఆశ్రమ పాఠశాలలు ట్రైబల్స్ వీటిలో ఎక్కువ ఉన్నాయి, వాటికి సంబంధించి అక్కడ పోస్ట్ రావడం జరుగుతుంది. ఈ 3 మిస్ అయితే జోలన్ డిపార్ట్మెంట్లో రావడం అయితే జరుగుతుంది. మనకు వచ్చే ర్యాంక్ ఆధారంగానే దీన్ని డిఫైన్ చేయడం జరుగుతుంది. అంటే మనం ఏదో ఒకటి మనకు మంచి ర్యాంక్ వచ్చిందనుకోండి, మనం పెట్టిన 4 ఆప్షన్లో ఏదో ఒకటి వస్తుంది. ఇంకా ఎక్కువ మార్కులు వస్తే మనకు పెట్టిన ఫస్ట్ ఆప్షన్ వచ్చేస్తుంది. కొంతమందికి మున్సిపాలిటీలో వర్క్ చేయడం ఇష్టం ఉండదు, ఎందుకంటే వాళ్ళకి ప్రమోషన్ చేయాలని చాలా స్పీడ్గా ఉండాలని అనుకుంటారు. అలాంటి వాళ్ళు ఆశ్రమ పాఠశాల ఫస్ట్ పెడతారు. అదేవిధంగా కొంచెం ఊరికి దూరంగా ప్రశాంతంగా ఉండాలని కొంతమంది అనుకుంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఆశ్రమ పాఠశాలలు అనేవి ఎంచుకోవడం జరిగింది. వాళ్ళు ఫస్ట్ ఆప్షన్ కింద అది పెడతారు. సో వాళ్ళకి వచ్చిన గ్రేడ్కి ఆ ఫస్ట్ ఆప్షన్ వస్తే అదే ఇచ్చేస్తారు. దాని తర్వాత ఆ ఆశ్రమ పాఠశాల మిస్ అయితే కిందకు వచ్చిన మున్సిపల్ కార్పొరేషన్స్ చూస్తారు. అంటే మనం పెట్టిన ప్రిఫరెన్స్ ఆధారంగానే పోస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికైతే మార్చే అవకాశం అయితే ఇవ్వలేదు. ఇంకెవ్వరు కూడా వాళ్ళు పెట్టినప్పుడే చెప్పారు మ్యాక్సిమం ఇప్పుడే ప్రిఫరెన్స్ కరెక్ట్గా పెట్టండి అని. అయితే వెరిఫికేషన్ టైంలో ఏమైనా మార్చే అవకాశం అయితే ఉంది, బట్ ఇప్పుడు దాకా అయితే కన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు దాకా ఏదైతే పెట్టామో వాటినే కొనసాగిస్తామని కూడా చెప్తున్నారు హెల్ప్ లైన్ నెంబర్కి ఫోన్ చేసినప్పటికీ కూడా. ఇది ఒక క్వశ్చన్కి డౌట్, ఇది ఒక డౌట్ క్వశ్చన్. దానికి సంబంధించిన ఆన్సర్ ఈ విధంగా ఉంది. నెక్స్ట్ చూసినట్టయితే ఎక్కువ మంది అడుగుతున్న డౌట్, సార్ మెరిట్ లిస్ట్కిను సెలెక్టెడ్ లిస్ట్కి మధ్య డిఫరెన్స్ ఏంటి అని అడుగుతున్నారు. ఇది చూసినట్టయితే ఫస్ట్ చాలా చెప్తాను చూడండి. మెరిట్ లిస్ట్కి సెలెక్టెడ్ లిస్ట్కి డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే, ఈ మెరిట్ లిస్ట్ అనేది మనకి ఎగ్జామ్ ఎవరైతే రాసామో మొత్తం డిఎస్సి ఎగ్జామ్కి 5 లక్షల మంది అప్లై చేశారు కదా, ఈ 5 లక్షల మందికి సంబంధించిన అంటే 3,57,000 మంది, ఇంకా 2-3 పోస్టులు రాసిన వాళ్ళు, ఇవన్నీ కలిపి ఒక 5 లక్షల మంది అనుకుంటే మొత్తం ఈ 5 లక్షలకు సంబంధించిన మొత్తం లిస్ట్ అంతా కలిపి మెరిట్ లిస్ట్ అంటారు. అంటే వాటిలో వాళ్ళకి వచ్చిన ఫైనల్ మార్క్స్ ఎంత, టెట్లో కలిపిన మార్కులు ఎంత, మొత్తం వాళ్ళ డీటెయిల్స్ అంతా కలిపి ఒక మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది డిస్ట్రిక్ట్ వైజ్ మెరిట్ లిస్ట్ కూడా ఉంటుంది. దానికి సంబంధించి మన డిస్ట్రిక్ట్లో ఎంతమంది ఎగ్జామ్ రాశారు వాళ్ళందరి యొక్క డీటెయిల్స్, అంటే ఫస్ట్ ఇప్పుడు 85 మార్క్స్ ఫస్ట్ ఒకరికి వచ్చింది అనుకోండి, ఫస్ట్ నేమ్ వాళ్ళది ఉంటుంది, సెకండ్ నేమ్ వచ్చేసరికి 84 ఉన్నాడు ఉంటుంది. ఈ విధంగా కిందకి ఎంతవరకు వస్తే అంతవరకు 20 మార్క్స్కి వచ్చినా 30 మార్క్స్కి వచ్చినా మొత్తం ఎగ్జామ్ రాసిన వాళ్ళందరి మార్క్స్ కూడా ఈ మెరిట్ లిస్ట్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫస్ట్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. మనం మెరిట్ లిస్ట్ ఎలా చూసుకోవాలంటే, ఇప్పుడు ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించి 500 పోస్టులు ఉన్నాయనుకోండి, ఫస్ట్ 500 మెంబర్స్కే జాబ్స్ రావు, ఎందుకంటే అందులో రిజర్వేషన్స్ కూడా ఉంటాయి కాబట్టి. ఓపెన్లో ఒక 100 పోస్టులు ఉన్నాయనుకోండి, ఫస్ట్ 100 మంది ఓపెన్లోకి వెళ్ళిపోతారు. అంటే వాళ్ళు మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసినప్పుడు ఇంకా సెలెక్టెడ్ లిస్ట్ రిలీజ్ చేయరు, ఫస్ట్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. అందులో మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయని. ఫస్ట్ జనరల్గా 100 పోస్టులు ఉన్నాయంటే ఫస్ట్ 100 మందికి ఆ పోస్టులు వచ్చినట్టే. ఆ నెక్స్ట్ నుండి క్యాస్ట్ వైజ్ చూసుకుంటూ వెళ్ళాలి.
బీసీఏకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, బీసీబీకి ఎన్ని ఉన్నాయి, బీసీసీకి ఎన్ని ఉన్నాయి, ఆ విధంగా చూసుకొని అందులో మళ్ళీ మేల్ ఫీమేల్ కూడా చూసుకోవాలి. ఆ విధంగా మనమే సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళి మనం సెలెక్ట్ అవుతామా లేదా అని చెప్పేసి ఈ మెరిట్ లిస్ట్లో చూసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇంక ఈ సెలెక్టర్ లిస్ట్ ఏంటంటే ఫైనల్ అనమాట. ఇంకా మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఆ పోస్టుల వారీగా వాళ్ళే ఫిల్టర్ చేసి చివరికి ఒక లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఆ లిస్ట్ ప్రకారం ఏంటంటే ఓపెన్ కేటగిరీలో 100 మంది అయిపోతారు. ఇంకా 101 దానికి వచ్చేసరికి బీసీఏలో ఎంతమంది ఉన్నారు, అందులో ఉమెన్ ఎంతమంది ఉన్నారు అది చూస్తారు. తర్వాత బీసీబీ, తర్వాత బీసీసీ, తర్వాత ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ ఇలా కిందకి వెళ్తూ ఉంటారనమాట. అది ఎక్కడ దాకా వెళ్ళొచ్చు అంటే ఎక్కడ దాకా వెళ్ళొచ్చు, ఆ కేటగిరీలో ఆ పర్సన్ వచ్చేదాకా ఎక్కడ దాకా వెళ్ళొచ్చు. సో అందుకని మార్క్స్ అనేది చెప్పడం కష్టం, తర్వాత ఇన్ని మార్కులకి పోస్ట్ వస్తుందని చెప్పేసి. దీనికి సంబంధించి ఇది మెరిట్ లిస్ట్కి సెలెక్టెడ్ లిస్ట్కి మధ్య డిఫరెన్స్ ఏంటంటే అర్థమైంది కదా. మెరిట్ లిస్ట్ అనేది ఫస్ట్ రిలీజ్ చేసేది మెరిట్ లిస్టు, దాని ప్రకారం సెలెక్టెడ్ లిస్ట్ వస్తుంది. ఈ మెరిట్ లిస్ట్ వచ్చేసరికి మనకు తెలిసిపోద్ది మనకు జాబ్ వస్తుంది రాదనే విషయం. ఎందుకంటే మనం అన్నీ కూడా క్యాస్ట్ డీటెయిల్స్తో సహా అన్నీ కూడా ఈ మెరిట్ లిస్ట్లో రావడం అయితే జరుగుతుంది. ఈ సెలెక్టెడ్ లిస్ట్కి సంబంధించి మ్యాక్సిమం మార్పులు ఏమి జరగవు. ఈ మెరిట్ లిస్ట్లో ఉన్నవి సెలెక్టెడ్ లిస్ట్లో కూడా ఉంటాయి. మనం అనుకున్నట్టే మ్యాక్సిమం వస్తుంది. అక్కడతో మనకు తెలిసిపోద్ది మెరిట్ లిస్ట్ వస్తే మనకు జాబ్ వస్తుందా లేదా అనేది మనకు అర్థమైపోద్ది. ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే నెక్స్ట్ వచ్చిన వాళ్ళకి అవకాశం ఉంటుంది. కానీ ఇది 1:1 రేషియోలోనే ఇస్తాము, నెక్స్ట్ పోస్ట్ క్యారీ ఫార్వర్డ్ చేస్తాం అంటున్నారు. అది ఎంతవరకు జరుగుతుంది అనేది చూడాలి. ఎందుకంటే 1:1 తీస్తే మధ్యలో ఉన్న వారికి ఇప్పుడు ఎస్ఏ రావు, స్కూల్ అసిస్టెంట్ వచ్చిందనుకోండి, వాళ్ళు డిఎడ్ బిఎడ్ 2 చేసి ఉన్నారు, వాళ్ళకి ఎస్సీటీ వచ్చింది, ఎస్ఏ కూడా వచ్చింది, వాళ్ళు ఆబ్వియస్గా ఎస్సీఏకి వెళ్తారు. మరి ఎస్సీటీ పోస్ట్ మిగిలిపోద్ది కదా, ఆ తర్వాత వచ్చిన వాళ్ళకి ఇవ్వాలి కదా, దాని మీద క్లారిటీ అయితే ఇవ్వలేదు. సో ఆ విధంగా ఇస్తేనే తర్వాత ఉన్న వాళ్ళకి న్యాయం జరుగుతుంది. అది ఏ విధంగా చేస్తారనేది చూడాలి. 1:1 లిస్ట్ రిలీజ్ చేస్తే ఆ విధంగా జరగదు. ఎందుకంటే 1:1 లిస్ట్ రిలీజ్ చేస్తే ఎస్సీటీకి రిలీజ్ చేయాలి, ఎస్సీకి రిలీజ్ చేయాలి, వీరిద్దరికీ కూడా రిలీజ్ చేస్తారు. ఎస్సీటీకి ఎస్సీకి ఇద్దరికి 1:1 రిలీజ్ చేశారనుకో, ఇక్కడ ఎస్ఏ జాయిన్ అవుతారు, ఎస్టీటీ వదిలేస్తాడు. ఇక్కడ ఆ పోస్ట్ పోయినట్టే కదా, నెక్స్ట్ వచ్చిన వాళ్ళకి ఆ పోస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది కదా. అలాంటి అవకాశాలు అయితే గవర్నమెంట్ కల్పించాల్సి ఉంది. ఇప్పటిదాకా అయితే 1:1 అంటున్నారు. అది ఏమైనా అప్డేట్స్ వస్తే దాని మీద అయితే చెప్పడం అనేది జరుగుతుంది. మీరైతే దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. మెరిట్ లిస్ట్కి సెలెక్టెడ్ లిస్ట్కి డిఫరెన్స్ అర్థమైంది కదా. ఈ విధంగా ఉంటుంది. డిస్ట్రిక్ట్ వైజ్ మెరిట్ లిస్ట్ కూడా రావడం జరుగుతుంది. ఇది దీనికి సంబంధించి ఇప్పటిదాకా మనం ఏం చూసామంటే పోస్ట్ ప్రయారిటీ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా నెక్స్ట్ చూసినట్టయితే మెరిట్ లిస్ట్కి సెలెక్టెడ్ లిస్ట్కి మధ్య డిఫరెన్స్ ఏంటి అని చూసాం కదా. నెక్స్ట్ ఎక్కువ మంది అడుగుతుంది నార్మలైజేషన్లో ఎన్ని మార్కులు కలవచ్చు అని అడుగుతున్నారు. నార్మలైజేషన్లో ఎన్ని మార్కులు కలుస్తాయి అంటే వాళ్ళు రాసిన షిఫ్ట్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మనకి ఎన్ని ఎగ్జామ్స్ 13th జరిగింది, 17th జరిగింది, 18th 2 షిఫ్ట్లు జరిగాయి, 19th జరిగింది, జూలై 1st 2nd ఈ విధంగా జరిగాయి కదా. ఎస్సీటీకి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ సంబంధించి 2 షిఫ్ట్లే కాబట్టి మ్యాక్సిమం నార్మలైజేషన్ అనేది దగ్గరగానే ఉంటుంది. కానీ ఇన్ని షిఫ్ట్లు జరగడం వల్ల నార్మలైజేషన్ అనేది కీ రోల్ వస్తుందని అనుకున్నాం. బట్ ఇక్కడ ఏంటంటే నార్మలైజేషన్ ఎన్ని మార్కులు పెరుగుతాయి అన్నీ అనుకుంటే మరీ టఫ్ వచ్చిన క్వశ్చన్ పేపర్కి 4 to 5 మార్క్స్ కంటే ఎక్కువ పెరగవు. అది మాత్రం దృష్టిలో పెట్టుకోండి. టెట్లాగా 10-15 మార్కులు పెరుగుతాయని అనుకోకండి. ఎందుకంటే ఇక్కడ ఒక బిట్కి హాఫ్ మార్కే కాబట్టి ఇక్కడ ఒక 10 బిట్స్ దాకా మనకు కలిసిన అనే మైండ్ సెట్లో ఉండాలి. 80+ వచ్చిన వాడు కూడా ఆ విధంగా ఉన్నాడు, వస్తే రావచ్చు అనే. మరి 60+ వచ్చిన వాళ్ళు ఉండడానికి ఏమి ఇప్పటి నుండే టెన్షన్ పడి ఏం చేస్తారు? మీరు ఆ ఎగ్జామ్లో అలా ఉంచి పక్క ఎగ్జామ్స్ చదవడం స్టార్ట్ చేయండి. దీని మీద ఇంకా దృష్టి అనేది పెట్టినా మీరు మార్చలేం కదా దాన్ని. అందుకని 60+ వచ్చిన వాళ్ళు కూడా హోప్స్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే నార్మలైజేషన్లో పెరగచ్చు, లేదా కీలో తప్పుల్లో పెరగచ్చు, లేదా నీ రిజర్వేషన్లో అక్కడ దాకా దిగొచ్చు. ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి. కాబట్టి వీళ్ళందరూ కూడా ఇంకా ఎస్సీ ఎస్టీ కేటగిరీలో కర్నూలు లాంటి వాటిలో 55 దగ్గర కూడా మనం ఆలోచించవచ్చు రావచ్చు అని చెప్పేసి. కరెక్ట్గా చెప్పలేకపోవడానికి కారణం శాంపిల్స్ తక్కువగా వస్తున్నాయి, చెప్పిన వాటిలో ఫాల్స్ ఎక్కువగా ఉంటున్నాయి. దీనివల్ల ఈ కట్ ఆఫ్స్ అనేవి చెప్పడం అనేది టఫ్ అవుతుంది. దీని మీద వర్క్ చేసాము, బట్ ఈ యొక్క ఇవి ఫ్యాక్టర్స్ అనేవి ఎఫెక్ట్ అవుతున్నాయి దాని మీద. నెక్స్ట్ చూసినట్టయితే ఫైనల్ కీ రిజల్ట్ ఎప్పుడు అని అడుగుతున్నారు. ఫైనల్ కీ అనేది వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేశారు కదా, జూలై 25th అనేది ఫైనల్ కీ అనేది రావడం జరుగుతుంది. ఈ ఫైనల్ కీలో మనం ఏదైతే అబ్జెక్షన్స్ రైజ్ చేసామో ఆ అబ్జెక్షన్స్లో ఉన్న తప్పులు ఏమైనా అంటే వాళ్ళకి కరెక్ట్ అనిపించి మనం పెట్టిన ప్రూఫ్స్ అనేవి కరెక్ట్ అనిపిస్తే అందులో మార్క్స్ అనేవి యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది. అవన్నీ కూడా ఫైనల్ మెరిట్ లిస్ట్ ఫైనల్గా రిలీజ్ చేసే కీలో ఒకసారి చూసుకోవచ్చు. మళ్ళీ ఫైనల్ కీ మీద అభ్యంతరాలు ఉంటే చెప్పమంటారు. అది ఇంకొక కీ అనేది రిలీజ్ చేయరు. ఫైనల్ కీ మీద అభ్యంతరాలు డైరెక్ట్గా రిజల్ట్ రిలీజ్ చేసేటప్పుడు అందులోనే మనకు కనబడుతుంది. ఆ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు కదా, మార్క్ తెలిసిందా లేదని అప్పుడే అర్థమవుతుంది. అప్పుడు దాకా మనకు తెలియదు. జూలై 25th అనేది కన్ఫర్మ్ చేశారు. ఫైనల్ కీకి సంబంధించి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అంటే ఫైనల్ కీ వచ్చిన 1 week 2 weeks 1 weekలోనే వచ్చేస్తుంది. మ్యాక్సిమం ఆగస్ట్ 1st weekలో రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా దాని కౌన్సిలింగ్ ఇవన్నీ కూడా జరిగేసరికి ఆగస్ట్ ఎండింగ్ దాకా అవుతుంది. లేదు ఇంకా ముందే అయితే మరీ మంచిది. ఆగస్ట్ 15th స్వతంత్ర దినోత్సవం అనేది మనం
స్కూల్స్లో చెయ్యాలి అని చెప్పేసి చేస్తారు అనే విధంగానే విద్యాశాఖ పనిచేస్తుంది. బట్ అంత స్పీడ్గా అవుతుందని అనుకోకండి. మ్యాక్సిమం ఆగస్ట్ ఎండింగ్ కల్లా కంప్లీట్ అయిపోయే అవకాశం ఉంది. సెప్టెంబర్ 5th టీచర్స్ డేకి అయ్యే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. సో ఫైనల్ రిజల్ట్ అనేది అప్పటికి మొత్తం కొలుక్కొచ్చి మీరు ఏ స్కూల్లో జాయిన్ అవ్వాలనేది ఫిక్స్ అయిపోద్ది. ఫైనల్కి అనేది July 25th ఆల్రెడీ చెప్పారు. ఇవి ఇప్పటిదాకా ఉన్నవి. ఇంకేం అడుగుతున్నారంటే ఈ యొక్క డిఎస్సి మీద ఏమైనా కేసులు ఉన్నాయని అడుగుతున్నారు. కేసులు అనేవి చాలామంది వేసే అవకాశం అనేది ఇంకా ఎక్కువగా ఉంది. ఈ యొక్క ట్రైబల్ పోస్టులకు సంబంధించి వాళ్ళకే ఇవ్వాలని అదొక కేసు నడుస్తూ ఉంటుంది. అదేవిధంగా టెట్ వెయిటేజ్కి సంబంధించి ఈ విధంగా చేశారని అదొకది జరుగుతుంది. తర్వాత నార్మలైజేషన్ అనేది సక్రమంగా జరగట్లేదని అదొకటి జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్టయితే ఇంకా దారుణంగా ఒక ఎగ్జామ్ సెంటర్లో ఏకంగా మాల్ ప్రాక్టీస్కి పాల్పడ్డారని చెప్పేసి అది కూడా హల్చల్ చేస్తుంది. బట్ విద్యాశాఖ అంత పకడ్బందీగా నిర్వహించినప్పుడు ఇవన్నీ జరుగుతాయి అంటే ప్రూఫ్స్ లేకుండా మనం మాట్లాడకూడదు. వాళ్ళు ఎక్కడో కెమెరాలో తీసి ఆ వీడియో పెడుతున్నారు. అలాంటి వీడియో గవర్నమెంట్కి కోర్టులోని ప్రొడ్యూస్ చేస్తే అది ఖచ్చితంగా కన్సిడర్ చేస్తారు అది నిజమైతే. బట్ అది ఎంతవరకు నిజమనేది తెలియదు. వాళ్ళైతే పకడ్బందీగానే దీన్ని కండక్ట్ చేశారు. బట్ వీళ్ళందరూ కూడా ఎలిగేషన్స్ వేస్తున్నారు కాబట్టి విద్యాశాఖ వీటి మీద స్పందించాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ స్పందించింది. ఇవన్నీ కూడా ఫేక్. ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా మేము సాల్వ్ చేస్తాము. ఇవి చూడండి. ఇంకొకటి ఏంటంటే మనకి రెస్పాన్స్ షీట్లు ఉన్నాయి కదా, దీనిలో ఎక్కువ ఎలిగేషన్స్ రెస్పాన్స్ షీట్లో మీరు పెట్టిన ఆప్షన్ కాకుండా వేరే ఆప్షన్ చూపిస్తుందని చాలామంది అంటున్నారు. అదేవిధంగా నేను ఆప్షన్ పెట్టాను కానీ అక్కడ డాట్స్ చూపిస్తున్నాయని కొంతమంది అంటున్నారు. ఒకరైతే ఏకంగా 10 క్వశ్చన్స్ మాత్రమే నేను ఆన్సర్ చేసినట్టు చూపిస్తున్నాయి, మిగిలినవన్నీ డాట్స్ చూపిస్తున్నాయని అన్నారు. వాళ్ళు ప్రూఫ్స్తో సహా చూపిస్తున్నారు. అయితే దీనికి విద్యాశాఖ ఏం చెప్తుందంటే వాళ్ళు సేవ్ చేయకపోయి ఉండాలి, సేవ్ చేయకపోవడం వల్ల వాళ్ళకి డాట్స్ చూపిస్తున్నాయి, ఇదైతే మాత్రం ఖచ్చితంగా మేము చేసామని అంటారు. అయితే ఈ 10 బిట్స్ పెట్టిన వారు టెట్ ఎగ్జామ్ కూడా రాశారు. టెట్లో వాళ్ళకి మంచి మార్కులు వచ్చాయి. అన్ని ఆప్షన్స్ పెట్టి సేవ్ చేసిన వాళ్ళు ఇక్కడ డిఎస్సి ఎగ్జామ్కి వచ్చేసరికి సేవ్ చేయకుండా వెళ్ళిపోతారా? ఇది ఖచ్చితంగా కంప్యూటర్ మిస్టేక్ అని చెప్పి కొంతమంది వాదిస్తున్నారు. దీని మీద అయితే కేసు పడే అవకాశం అయితే ఉంది. దీన్ని రెక్టిఫై చేస్తున్నారు. కొంతమందికి ఫస్ట్లో కనబడలేదు, వాళ్ళు పెట్టిన ఆప్షన్ కాకుండా వేరే ఆప్షన్ కనబడింది. 2-3 డేస్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే వాళ్ళు పెట్టిన ఆప్షన్ కనబడడం స్టార్ట్ అయింది. కొంతమందికి ఆప్షన్ పెట్టిన డాట్స్ కనబడ్డాయి కదా, వాళ్ళకి మళ్ళీ వీళ్ళు పెట్టిన ఆప్షన్స్ కనబడడం మొదలయ్యాయి. అంటే వాళ్ళు టెక్నికల్ ఎర్రర్ ఉందని వాళ్ళు ఒప్పుకోలేదు. బట్ ఖచ్చితంగా 2 డేస్ తర్వాత మళ్ళీ అదే ఓపెన్ చేస్తే అందులో మారడం అనేది స్టార్ట్ అయింది. సో ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి. వాటి మీద కేసులు ఎంతవరకు పడతాయి అంటే ఇప్పటిదాకా కేసులు ఉన్నాయి. ఒక 23-24 కేసుల దాకా పడ్డాయి. వాటన్నిటిని కూడా గవర్నమెంట్ డిఫెండ్ చేసుకుంటూ వచ్చింది. ఎందుకంటే వాళ్ళు మెగా డిఎస్సి అనేది ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కాబట్టి చాలా గొడవలను ఆపుకుంటూ వచ్చింది. బట్ ఇప్పుడు నుండి పడే కేసులు ఏ విధంగా వాళ్ళు సాల్వ్ చేస్తారని చూడాలి. ఒకవైపు ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. పోస్టింగ్ ఇచ్చిన దగ్గరే ఈ యొక్క కేసులకు సంబంధించి ఏదైనా సరే ఉంటుంది. పోస్టింగ్ కూడా ఇచ్చేస్తారు. ఏ విధంగా ఇస్తారు? ఈ కేసుకు లోబడి పోస్టింగ్ ఇస్తున్నాము, ఆ కేసులో ఏమైనా తేడా వస్తే మీరు పోస్టింగ్ కోల్పోతారని ఇస్తారు. ఎందుకంటే గ్రూప్స్లో ఆ విధంగానే ఇస్తున్నారు కాబట్టి వీళ్ళు కూడా అదే విధంగా ఇస్తారు. ఎవరిని పట్టించుకోకుండా వీళ్ళు ముందుకెళ్తారు. అది మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. వాటన్నిటిని కూడా పట్టించుకోకండి. కేసులు అనేవి జరుగుతూనే ఉంటాయి. ఈ పని కూడా ఈ విధంగానే జరుగుతూ ఉంటుంది. ఇది ఇప్పటిదాకా డిఎస్సి మీద ఉన్న అప్డేట్స్. అంటే సెలెక్ట్ లిస్ట్ ఏ విధంగా ఇస్తారు, తర్వాత రిజల్ట్ ఏ విధంగా ఇస్తారు, ఫైనల్కి ఏ విధంగా ఇస్తారు, ప్రయారిటీ ఆర్డర్ ఏ విధంగా ఇస్తారు, నార్మలైజేషన్లో ఎన్ని మార్కులు వస్తాయి, తర్వాత ఎవరి కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉంటాయి, తర్వాత కేసుల గురించి ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం అందరికీ కూడా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము. అయితే వీడియో మొత్తం చూడకుండా మాత్రం కామెంట్ చేయకండి. ఎందుకంటే మీకు మొత్తం చూడకుండా కామెంట్ చేస్తే మీకు అర్థం కాదు, చెప్పడానికి మాకు కూడా ఏమి ఉండదు అక్కడ. అందుకని ఒకసారి వీడియో కంప్లీట్ చేసిన తర్వాత మీరు కింద కామెంట్ చేయగలరు. ఈ వీడియో ఎవరికి ఇప్పటిదాకా చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది కాబట్టి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయినా అయితే సబ్స్క్రైబ్ చేయగలరు. ఇంకొకటి చూడండి, ముందు మనకి ఇన్ని మార్కులు వస్తాయి, మాది ఎంత టఫ్గా ఉందన్నారు కదా, ఒక్కసారి మీరు రెస్పాన్స్ షీట్లు వచ్చిన తర్వాత వాళ్ళు అడగమని చెప్పాను కదా, అప్పుడు ముందు వీడియోలో మీకు చెప్పాను కదా, ఈ రెస్పాన్స్ షీట్లు వచ్చిన తర్వాత ఒక్కొక్కరు చూడాలి. బాగా రాయలేని అనుకున్న వాళ్ళకి కొంచెం మార్కులు వచ్చాయి, బాగా రాసామనుకున్న వాళ్ళకి అసలు మార్కులు రాకుండా పోయాయి. సో ఇవన్నీ కూడా ఉంటాయని అప్పుడే చెప్పాం, ఇప్పుడు కూడా చెప్తున్నాము. ఇప్పుడు దాకా ఈ వీడియోలో చెప్పినవన్నీ కూడా మ్యాక్సిమం జరిగే అవకాశాలే ఉన్నాయి. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డౌట్స్ అయితే అడగండి. మ్యాక్సిమం క్లారిటీగా చెప్పడానికి అయితే ట్రై చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయగలరు. అదేవిధంగా అవసరమైన వాళ్ళకి షేర్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి అప్డేట్స్ కోసం కింద వాట్సాప్ ఛానల్, అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. అందులో జాయిన్ అయినట్లయితే ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం స్పీడ్గా ఇవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి.
అదేవిధంగా ఈ ఒక్క ఎగ్జామ్ అయిపోయింది. నెక్స్ట్ ఎవరైనా కోర్ట్ ఎగ్జామ్స్కి కానీ ప్రిపేర్ అయినట్టయితే వాటికి సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేవి కూడా ఇందులో రావడం జరుగుతుంది. అవి కూడా యూజ్ చేసుకోగలరు. అదేవిధంగా నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్ వివరాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వాటితో ఉండిపోకండి. ఇంటర్ క్వాలిఫికేషన్ మీద కూడా పోస్టులు పడ్డాయి. వాటికి సంబంధించి వీడియోలు కూడా చేయడం జరుగుతుంది. ఎవరైతే డిఎడ్ చేశారంటే ఖచ్చితంగా ఇంటర్ ఉంటుంది కదా మీకు, వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా డిగ్రీ మీద కూడా పోస్టులు ఉంటాయి. సో ఇది ఎగ్జామ్ అయిపోయింది. దీని తర్వాత ఏంటి అనేది ఒకసారి ఆలోచించుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్.